నేను వైఎం విజయ్ కుమార్ బన్సలాల్పేట్ డివిజన్. ఈ రంజాన్ మంత్ హోలీ మంత్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు డాక్టర్ కోట నీలిమ గారు మరియు పిసిసి సికింద్రాబాద్ ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బన్సలాల్పేట్లో ఇఫ్తార్ విందు అరేంజ్ చేయబడింది. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను, అన్ని రిలీజియన్స్ను, అది ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, హిందూయిజం కానీ, సిక్కిజం కానీ, అన్ని మతాల ప్రజలను అందరినీ కలుపుకొని డెవలప్మెంట్లో కానీ, వెల్ఫేర్ మెజర్స్లో కానీ సమానంగా చూస్తుంది, సమానంగా ట్రీట్ చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ బాగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిజాం కాలేజ్లో మొన్న ఆదివారం రోజున ఇఫ్తార్ విందు అరేంజ్ చేయబడింది. అక్కడికి అందరు పోలేరు కాబట్టి బన్సలాల్పేట్ ప్రజలు, బన్సలాల్పేట్లో ఉన్న ముస్లిం సోదరులు వారందరికీ కూడా బస్తీన మేము ఇన్ఫార్మ్ చేసినాము. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇఫ్తార్లో పాల్గొన్నారు. అందరికీ కూడా ముస్లిం బ్రదర్స్కు, మా కాంగ్రెస్ లీడర్లకు, వీళ్ళందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ రంజాన్ చెప్తూ ముగిస్తాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం, బన్సలాల్పేట్లో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలకు ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి అందేటటువంటి ఇఫ్తార్ ఏవైతే గిఫ్ట్స్ ప్యాక్స్ ఉన్నాయో అవి అందడంలో చాలా వెనుకబడిపోయింది. దానికి సంబంధించి కొన్ని అందినాయి. ఇప్పటికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తప్పకుండా అందజేయ ప్రయత్నం చేస్తాం. ఎక్కువ శాతాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అందకుండా గిఫ్ట్స్ ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ వాళ్ళే పంచుతా ఉన్నారని అపోహలు వినపడుతుంది. కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొన్ని అందినాయి గిఫ్ట్ ప్యాకెట్స్. ఇక ముందు కూడా ఇంకా టైం ఉన్నది, 3 days టైం ఉన్నది. మేము ఎవరికైతే అందలేదో, ఎవరికైతే అవసరమో నీడీ పర్సన్స్ అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన నాయకత్వంలో లోపం ఉండడం వల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకురాలేకపోతారని కూడా మైనార్టీ వర్గాల్లో వినపడతాం. లేదు, పార్టీల లోపం ఏం లేదు, నాయకత్వ లోపం ఏం లేదు. అక్కడ కోఆర్డినేషన్లో ఏమన్నా అయితే జరిగింటది అంతేగాని పార్టీ నాయకత్వంలో ఏం లోపం లేదు. కాబట్టి ఆ పార్టీ కిట్స్ అన్ని కూడా, ఫెస్టివల్ కిట్స్ అన్ని కూడా ఈ 2-3 రోజుల్లో అందజేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం. ఈ ఇఫ్తార్ పార్టీ ఇక్కడితోటి సమాప్తమా? ఇంకా ముందు కూడా ఇంకా ఈ పండుగ ముందు రోజులలో కూడా ఏమైనా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? బన్సలాల్పేట్ డివిజన్ లో ఇఫ్తార్ పార్టీ లేదు కానీ కిట్స్ మాత్రం అందజేస్తాం. అందరికి కూడా ఎవరికి అందలేదో అందరికి అందజేస్తాం.